ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాము అంటే మనకు వచ్చే జీతంలో నుంచి ఆ కంపెనీ కొంత అమౌంట్ ని కట్ చేసి PF రూపంలో మన కోసం దాచిపెడుతుంది. అదే విధంగా కొంత అమౌంట్ కట్ చేసి మనకు ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కంపెనీ. సో ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం కొరకు, ఆ కుటుంబాల సంక్షేమం కొరకు ఎంప్లాయర్ అనే వాళ్ళు మనకు వచ్చే జీతంలో నుంచి కొంత అమౌంట్ కట్ చేసి PF గాను లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ గా ఇస్తుంటారు. ఇదంతా అండర్ ఒక గ్రూప్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను నేను. కంపెనీ వాళ్ళే కొంత అమౌంట్ కట్ చేసి మన కోసం SIP ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయబోతున్నారంట. అంటే ఇప్పటి వరకు కంపెనీలు మనకి PF అమౌంట్ ఇస్తున్నాయి, తర్వాత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి కదా, అదే విధంగా కొంత అమౌంట్ ని కట్ చేసి కంపెనీ వాళ్ళే మన కోసంగా మ్యూచువల్ ఫండ్స్ లో SIP లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ఒక ప్రణాళిక చేస్తున్నారంటూ ఆర్టికల్ చదివాను. ఏంటి, ఇక నుంచి మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మన కంపెనీ వాళ్ళే చేసి పెట్టబోతున్నారా? ఆర్టికల్ నిజమేనని చదివింది. సో సెబీ కొత్త గైడ్ లైన్స్ తో వచ్చినప్పుడు ఈ గ్రూప్ SIP అనే ఒక ప్రాసెస్ ని తీసుకొని వచ్చారు. కొంతమంది దాన్ని కార్పొరేట్ SIP అని అంటున్నారు. సో ఇప్పటి వరకు ఇన్సూరెన్స్లు, PFలు ఇవంతా మనకు ఐడియా ఉంది. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. ఉద్యోగస్తులకి జీతం కట్ అయిన తర్వాత మిగతా శాలరీ మాత్రమే అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో ఏదైతే క్రెడిట్ అయిందో దాంతో మాత్రమే వాళ్ళ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కొంతవరకు రిలాక్స్డ్ గా ఉంటారు. ఎందుకు అని అంటే అక్కడ PF డబ్బులు కొంత ఉన్నాయి అండ్ ఇన్సూరెన్స్ కూడా కొంత ఉంది అని చెప్పి. కానీ ఇక్కడ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే మనకి PF లో వచ్చేటువంటి రిటర్న్ చాలా తక్కువ. ఇన్సూరెన్స్ అనేది మనకి ఆరోగ్యానికి భద్రతను కల్పిస్తుందేమో కానీ మనకి పెట్టుబడుల రూపంలో ఉపయోగపడేది కాదు. సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ టూల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ PF రూపంలో ఉందో అది మంచి రిటర్న్స్ ని జనరేట్ చేయట్లేదు. సో మార్కెట్ లో మన ఇండియా గ్రో అవుతుందని మాట్లాడుకుంటున్నాము అండ్ ఇండియాతో పాటుగా మనం కూడా గ్రో అవ్వాలి అని అంటే దానికి ఈక్వలెంట్ గా మనం ఏదైతే మార్కెట్ లో ట్రెండింగ్ ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ టూల్స్ మనం పిక్ చేయాలి. సో మనకు తెలిసిందే మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ టూల్. మనకి PF గానీ, NPS గానీ, బ్యాంక్స్ గానీ ఎలా అయితే నమ్మకంగా పెట్టుబడులు పెడుతున్నామో అంతే నమ్మకంగా హై రెగ్యులేషన్స్ తోటి ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ బాడీ ఏదైనా ఉంది అని అంటే అది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ సెబీ బాడీ అనేది మానిటర్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ గ్రూప్ SIP అనేది యాజ్ ఆఫ్ నో మనం అన్ని AMCలు ఓపెన్ చేయలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద AMCs, కొన్ని టాప్ AMCs అయితే కొన్ని అయితే ఓపెన్ చేశాయి. సో బేసిక్ గా ఇది ఏంటి అని అంటే కంపల్షన్ కాదు. అంటే ఒక ఎంప్లాయీ PF కట్ అయినట్టుగా, ఇన్సూరెన్స్ గా కట్ అయినట్టుగా కంపల్సరీ SIP కి కట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ సో బేసిక్ గా ఒకవేళ మీ ఎంప్లాయర్ గనక మీకు SIP మేము కట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తే ఓకే అని అంటే వీళ్ళు కూడా ఓకే అని అంటే ఎవరెవరైతే ఓకే అన్నారో వాళ్ళ వరకు ఒక లిస్ట్ ను తయారు చేసి AMCకి అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్ గా వాళ్ళకి కూడా ఒక మంచి ఆన్లైన్ మాడ్యూల్ లేకపోతే ఒక ఫిజికల్ ఫార్మాట్ మాడ్యూల్ ఏదో ఒకటి ఉంటుంది. సో బేసిక్ గా ఎంప్లాయీస్ అనే వాళ్ళు కంపెనీలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చి పోయిన ప్రతిసారి మనకి PF అకౌంట్ ఎలా అయితే వాళ్ళు దాన్ని మెన్షన్ చేస్తూ ఉంటారో, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎట్లా మెన్షన్ చేస్తారో, ఇన్ ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కూడా ఏదన్నా కొత్త ఎంప్లాయీ వచ్చినా ఆ ఎంప్లాయీని వాళ్ళు ఆన్బోర్డ్ చేయొచ్చు. ఏదో ఒక ఎంప్లాయీ బయటికి వెళ్ళినా ఆ ఎంప్లాయీని ఆఫ్లోడ్ చేసేయచ్చు ఆ ప్యాకేజ్ లో నుంచి. అదే విధంగా ఎంత అమౌంట్ డెబిట్ చేయాలి అంటానికి కూడా వాళ్ళకి ఒక ఆటోమేటిక్ గా ఒక రిపోర్ట్ జనరేట్ చేసి కంపెనీ వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఏదైతే ఆ అమౌంట్స్ అనేవి వస్తాయో వాటిని వాళ్ళ పేరోల్లో. సో ఇంతకు ముందు ఏముండేది, మనకు ఒక శాలరీ స్లిప్ చూస్తే మనకుండే టోటల్ శాలరీ, దాని తర్వాత కట్టింగ్స్, నెట్ టేక్ హోమ్ ఎంత, ఇది కదా ఉండేది. సో ఏమేమి కట్టింగ్స్ ఉన్నాయో ఆ కట్టింగ్స్ లోకి SIPని కూడా యాడ్ చేసి దాని తర్వాత బ్యాలెన్స్ శాలరీని ఎంప్లాయీస్ కి క్రెడిట్ చేయొచ్చు. సో బేసిక్ ఇక్కడ ఎంప్లాయీకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏంటి, ఎంత SIP కట్ అవ్వాలి అనేది కూడా వాళ్ళకి నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. సో ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏంటి, PF అని అంటే వన్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మరి కంపెనీ కనుక SIP ఆపరేట్ చేస్తే మన నచ్చిన ఫండ్ లో పెట్టుకోవచ్చు అని అంటే ఎస్, ఎంప్లాయీకి వాళ్ళకి నచ్చిన ఫండ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ కంపెనీ ఏ AMC తోటి అయితే టైఅప్ అవుతుందో ఆ AMC పర్టికులర్ గా IIMC లో ఉన్నటువంటి కొన్ని ఫండ్స్, అన్ని ఫండ్స్ అందుబాటులో ఉండవు, మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఆ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ లిస్ట్ లో నుంచి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకూలంగా మీ రిస్క్ ని దృష్టిలో పెట్టుకొని మీకు నచ్చిన ఫండ్ సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. బయట ఎలా అయితే ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇక్కడ కూడా బై డిఫాల్ట్ గా శాలరీ నుంచి కట్ అయ్యే SIPకి కూడా
మీరు ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీ చేతుల్లో ఉండే ఆప్షనే. అండ్ దాంతో పాటుగా మీరు ఎంత కాలం అందులో ఉండాలో కూడా డిసైడ్ అవ్వచ్చు. సో మీ డ్యూరేషన్ ఏంటి, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, సో డ్యూరేషన్ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. సో హవెవర్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా మీ పాన్ కార్డ్ తోటి లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు కంపెనీ చేంజ్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్యలు లేవు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఫోలియో నెంబర్ అనేది మీకే క్రియేట్ అయి ఉంటుంది. సో సహజంగా మనకి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోతే ఆ ఇన్సూరెన్స్ బయటకు వస్తాం కదా, ఇక్కడ కూడా మన ఎస్ఐపి నుంచి బయటకు వస్తామంటే అలా కాదు. మనకి పెన్షన్ స్కీమ్ ఒకసారి బయటకు వచ్చినా మన ఫండ్స్ అందులోనే ఉంటాయి కదా, కంపెనీ మారినా మన ఫండ్స్ అయితే అవే కదా. ఇన్ ద సేమ్ వే మీ ఫండ్స్ మీకే ఉంటాయి, మీ ఫోలియో నెంబర్ మీకు మాత్రమే క్రియేట్ అయి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా దాన్ని యాక్సెస్ చేసుకునే వెసులుబాటు మీకు ఉంది. సో వెన్ కంపేర్ టు ఎ ట్రెడిషనల్ మెథడ్, ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ శాలరీలో డిడక్ట్ అయ్యి వచ్చేటువంటి ఈ న్యూ మెథడ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు అంటే ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు నా చేతికి వస్తే డబ్బులు మిగలవు, అదేదో కట్ అయ్యి వస్తాయని బెటర్ అనుకుంటాం చాలా మంది, అట్లీస్ట్ కొద్దిగానే సేవింగ్స్ ఉంటాయని. సో వాళ్ళు ఈ మెథడ్ ని ఆప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు కార్పొరేట్ కంపెనీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకనంటే ఇది వచ్చిందే కొత్తగా, వెరీ రీసెంట్ గా లాంచ్ అయింది. సో ఇక్కడ అసలు ఎవరెవరి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఏ సైజ్ కంపెనీలు చేయొచ్చు, ఓన్లీ కార్పొరేట్ కంపెనీలా అంటే కాదు, ప్రైవేట్ లిమిటెడ్ అనే కాకుండా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీ సైజుని బట్టి వాళ్ళు ఆ కంపెనీ ఓనరు ప్లస్ ఆ ఏఎంసీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది, ఆ అగ్రిమెంట్ ని బేస్ చేసుకొని ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సైజ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మనకి 50 ఉన్నా 100 ఉన్నా పర్వాలేదు, ఎంత తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఈ గ్రూప్ ఎస్ఐపి తీసుకోవడానికి మనకు అర్హత ఉంది. అదే మనకి పిఎఫ్ కి ఒక లిమిట్ ఉంటుంది, ఈఎస్ఐ కట్టడానికి ఒక లిమిట్ ఉంటుంది, ఎంప్లాయీ సైజ్ లిమిట్. ఇందులో అటువంటి లిమిట్స్ లేవు. మీ దగ్గర మీ ఎంప్లాయీస్ కి మీరు మంచి చేయాలని కోరుకుంటే, మీ ఎంప్లాయీస్ కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలనుకుంటే, చాలా మంది భారతదేశంలో ప్రజలకు ఇంకా ఎస్ఐపిస్ మీద మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన లేదు కాబట్టి మీరు అవగాహన కల్పించి వాళ్ళ జీతంలో నుంచే వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు ఎస్ఐపిస్ కనుక పే చేయగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. దీనివల్ల కంపెనీస్ మీద కూడా మంచి రెప్యుటేషన్ బిల్డ్ అవుతూ ఉంటది, కంపెనీ మీద వాళ్ళ ఎంప్లాయీస్ కి మంచి లాయల్టీ బిల్డ్ అవుతూ ఉంటది. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఈ రోజు మనకి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ గా రావడం మంచి విషయం. ఇప్పటిదాకా ఇండివిజువల్ గా ఉంది, ఇక మీదట గ్రూప్ గా అందుబాటులోకి వచ్చింది. సో మొత్తానికి ఇక రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఒక కొత్త రెవల్యూషన్ ని, ఒక విప్లవాత్మక చేంజెస్ ని, డెవలప్మెంట్స్ ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే లేదబ్బా నాకు వచ్చే జీతం అంతా సరిపోవట్లేదు, 5-10 వేలు నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఇక నుంచి వాళ్ళ శాలరీలో నుంచే ఒక గ్రూప్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ని కట్ చేసుకుని మిగతాది శాలరీ నుంచి శాలరీగా ఇవ్వబోతున్నారు. నిజంగా అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ నిజంగా చాలా మంచి డెసిషన్. ఇక నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఒక మంచి సంపాదన సృష్టించుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.